ఈరోజు నా భర్త కోసం చాలా క్రిస్పీగా, టేస్టీగా సోయా బల్స్ చేద్దాం. ముందుగా నానబెట్టిన సోయా మిల్ మేకర్స్ని నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంప, సన్నగా తొలిగిన ఆనియన్, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకున్నాక అవి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతులకి నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల పిండి చేతులకు అంటుకోదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సోయా బాల్స్ రెడీ. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. మీకోసమే ప్రేమగా చేశాను కదా.